నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. విజయవాడ వేదికగా ప్రపంచ రచయితల సంబంధించినటువంటి సదస్సులు జరిగాయి. ఈ సదస్సులకి ముఖ్య అతిథిగా కూడా రాష్ట్ర మంత్రివారు సత్యకుమార్ గారు వచ్చారు. ఈసారి ప్రధానంగా ఈ సదస్సుల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం జరిగింది? ఇవి ప్రధానంగా తెలుగు భాషాభివృద్ధి, తెలుగు భాషా పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న సభలు. ప్రపంచ రచయితల మహాసభలు ఇవి, తెలుగు రచయితల మహాసభలు. అయితే ఈ సందర్భంగా రచయితల్ని, కవుల్ని వాళ్ళని సన్మానించుకోవడమే కాకుండా తెలుగు భాష మన జీవన విధానానికి ప్రధాన స్తంభంగా ఉంటున్న తెలుగు భాషని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మంది ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిది, ఇంగ్లీష్ వేస్తే భవిష్యత్తు ఉంటుందనే ఒక భావనలో ఉంటున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే చాలామంది గొప్ప వాళ్ళని ఈ దేశం ఇచ్చింది, అనేక మందిని. వాళ్ళందరూ తెలుగు మాతృభాషలోనే చదివి ఆ స్థానాలకు వెళ్ళిన వాళ్ళు. ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, ఉపరాష్ట్రపతులు అయ్యారు, సుప్రీంకోర్టు సీజేలు అయ్యారు. అనేక ప్రధానమైన దీంట్లో చూసాం మనం. అనేక వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరిని చూసినా మీరు తెలుగు మాధ్యమంగానే చదువుకొని ఆ స్థానానికి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి ఇంగ్లీష్ చదివితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి అనే భావన సరైనది కాదు. ఆ భావన నుంచి దాన్ని ప్రచారాలు చేస్తున్న వాళ్ళు బయటికి రావాల్సింది. గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇటువంటి భావన ప్రచారం చేశారు, తెలుగు భాషను పూర్తిగా రద్దు చేసి తెలుగు భాషను చంపే ప్రయత్నం చేశారు. అయితే ఆ క్రమంలో వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఒక భాష అంటే సంస్కృతి, ఒక నాగరికత, ఒక జీవన విధానం. దాన్ని చంపడం వల్ల, ఆ సంస్కృతిని చంపడం వల్ల దాని చుట్టూ అల్లుకొని ఉన్న ఇవన్నీ కూడా, పాటలు పోతాయి, పద్యాలు పోతాయి, సాహిత్యం పోతుంది, కవిత్వం పోతుంది, జానపదాలు పోతాయి, పండుగలు పోతాయి, పబ్బాలు, అన్ని సంప్రదాయాలు అన్నీ పోతాయి. అంటే కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా చిన్నబోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఆ భాషను చంపే ప్రయత్నంలో ఆ సంస్కృతిని చంపాలని చూశారు. అది సరైంది కాదు. ఆ సంస్కృతిని చంపడం వల్ల ఏ రకమైన సంస్కృతిని తేవాలనుకున్నారు? విదేశీ సంస్కృతిని తీసుకురావాలనుకున్నారా? మీరు నమ్ముతున్న సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టాలనుకున్నారా? అసలు ఇటువంటివన్నీ ఉన్నాయి. అయితే వీటిని ప్రజలు గమనించాల్సి ఉంది, ఇటువంటి కుట్రలను గమనించాల్సి ఉంది. అధికారంలో ఉంటున్న పార్టీలు ఇటువంటి కుట్రలు చేయకూడదు. భాషను చంపడం వల్ల వచ్చే నష్టం కాదు, భవిష్యత్తు భావి తరాలను చంపే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తానని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ఖచ్చితంగా ప్రాథమిక విద్య అంతా మాతృభాషలో ఉండాలని తీసుకురావడం వల్ల ప్రజల్లో అనేక పరిశోధనలు చెప్పాయి. ఈ మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉంటే వాళ్ళలో సృజనాత్మక పెరుగుతుందని చెప్పి, తెలివితేటలు పెరుగుతాయని, విశ్లేషించే శక్తి పెరుగుతుందని. వాటి కారణంగానే వాళ్ళు ముందుకెళ్ళగలరు, వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేసుకోగలరు. కానీ కేవలం ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల అనేది సరైన పద్ధతి కాదు. ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సింది. అంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయాల్సింది, ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మహాసభలు, ఇటువంటి అవగాహన ప్రజల్లో కలుస్తాయి. తద్వారా భాష పరిరక్షణ కానీ, అభివృద్ధి కానీ ముందు కొనసాగుతుంది. ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం దీనికోసం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. ప్రవేశ పరీక్షల్లో మాతృభాషలో రాసే అవకాశం కలిగిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇటీవల మనకు మైసూరు నుంచి తరలి వచ్చిన ఈ ప్రాచీన భాష అధ్యయన కేంద్రం ఏదైతే నెల్లూరు ప్రాంతానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ప్రధాన భూమికి వచ్చి ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి పుట్టిన భూమి అయిన నెల్లూరు జిల్లాకు వచ్చింది. దానికి శాశ్వత భవనం నిర్మించాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే భూమిని గుర్తించడం కానీ, లేదా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం కానీ చేసింది. తద్వారా శాశ్వత భవనం నిర్వహించి తర్వాత ఈ సంస్కృతి పరిరక్షణ, భాషా పరిరక్షణ కోసం, తద్వారా సంస్కృతి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. ప్రధానంగా ఈ జీవోలు కానీ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ సంప్రదింపులు కావచ్చు, అదేవిధంగా న్యాయాలకు సంబంధించినటువంటి తీర్పులు కూడా తెలుగులో వస్తే, మాతృభాషలో వస్తే బెటర్ అనేది చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రం ఏం చేసింది, మొట్టమొదటిగా హిందీలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని చేసినప్పుడు వీటిని మన బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాయి. కేంద్రము, నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా చెప్పినట్టు మాతృభాష మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, లేదా జీవోలు కానీ, ఇతర కరస్పాండెన్స్ ఏదైనా ఉంటే మాతృభాషలో చేసుకుంటే బాగుంటుంది. తద్వారా భాష పరిరక్షణ జరుగుతుందనే ఉద్దేశంతో చేశారు. దాంట్లో కూడా రాజకీయాలు చొప్పించడం సరైంది కాదు. కేంద్రం ఆ దిశగా తిరిగి అని చెప్పాను కదా, ప్రవేశ పరీక్షల్లో గతంలో ఇంగ్లీష్లో రాయాల్సి వచ్చేది. ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడే మాట వాస్తవం. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మీరు యూపీఎస్సీలు కూడా మాతృభాషలో రాసుకునే అవకాశం కలిగించింది. పూర్తిగా పీజీ దాకా, డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళు కూడా ఇవాళ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇతరత్ర భాషలు కూడా ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశం ఉంది. భాష పరిరక్షణ ద్వారానే ఒక జాతి మనుగడ సాగిస్తుంది, సంస్కృతి పరిరక్షింపబడుతుందనే విషయం ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రాథమిక విద్య కూడా నిర్బంధంగా కూడా తెలుగు అమలు చేయాలనేటువంటిది కూడా ఒక డిమాండ్ ఉంది. నిర్బంధంగా అంటే ఇప్పుడు చట్టంలో మీరు పెట్టినప్పుడు ప్రాథమిక విద్య
ఖచ్చితంగా చేశారు కదా, చట్టమే వచ్చింది కదా. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలన్నప్పుడు అది నిర్బంధ విద్య అవుతుంది. అది కానీ ఆ ప్రభుత్వంలో కూడా ఇంగ్లీష్లు ప్రాథమికంగా పెట్టారు 5వ తరగతి వరకు. అదే తప్పని చెప్తున్నాను కదా, ఆ భాష వాళ్ళు. అందుకని అట్లా కుట్రపూరితమైన చర్య అది. దాని వెనకాల ఆ భాషను చంపడం ద్వారా ఆ సంస్కృతిని చంపాలని ప్రయత్నం చేశారు. ఇతర సంస్కృతిని, విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దాలని చూశారు. ఆ ప్రయత్నం విఫలమైన ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. ఇంకా జరగాలంటారు సభలు. ఖచ్చితంగా జరగాలి, సభలు జరగాలి, మహాసభలు జరగాల్సింది, ప్రజల్లో అవగాహన కలిగించాల్సింది, ప్రతి చోట ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సింది, భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఇది మంత్రి సత్యకుమార్ గారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగు భాష ప్రాధాన్యత కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగానే ఈ ప్రపంచ మహాసభలు కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో రాజరమేష్, విజయవాడ.